హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొబ్బరి పాలు అనపింజల కూర ఇలా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, దోశలోకి అన్నిట్లోకి బాగుంటుందన్నమాట. ఒక హాఫ్ కిలో అనపకాయలు తీసుకున్నాను. ఇలా గింజలు తీసేసి గింజలన్నీ ఒక అర్ధగంట సేపు నీళ్ళలో నానేసుకుంటే పొట్టు తీసుకుంటే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి గింజలకు పొట్టు లేకుండా వచ్చినాయి కదా. ఇది కూరకు అనేది బాగుంటుంది ఇలా తీసుకుంటే. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 వేసేసుకొని 2 ఉల్లిపాయలు నిలువున కట్ చేసి నీటి వేసేసుకొని బాగా మగ్గనించుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న అన్నప గింజలు, 2-3 ఉర్లగడ్డలు పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా అన్నీ వేసేసుకొని బాగా నూనెలోనే మగ్గనించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర పేస్టు, కారము వేసేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత 2-3 టమోటాలు మిక్సీ కాడించుకొని పేస్ట్ చేసుకొని టమోటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. గ్రేవీ బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి మిక్సీ కాడిచ్చేసుకొని పాలైతే ఒక క్లాత్లోకి వేసి పిండింటి ఇలా వచ్చేసినాయి చూడండి. 1 కప్పుడు కొబ్బరి పాలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర తురుము, కస్తూరి మేతి వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే కొబ్బరిపాలు అనపగింజల కూర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కూర. ఈ దోశలకి కానీ బాగుంటుంది, రొట్టెలకి, చపాతీలకి చాలా బాగుంటుంది. ఇలాగ మీరు ట్రై చేయండి, మా వీడియోకి సపోర్ట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.